అంగారక గ్రహం అంగారక గ్రహంపై ఇంకా జీవం ఉండే అవకాశాన్ని బలపరుస్తున్న తాజా శాస్త్రీయ పరిశోధన పర్వతాలు, రాళ్లు, ఎర్రదనం. ఇవి అంగారక గ్రహం పేరు వినగానే మనసుకు వచ్చే చిత్రాలు. అయితే చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని పూర్తిగా పొడిబారిన, నిష్క్రియమైన, చల్లని ఎడారిగా పరిగణిస్తున్నారు. అయితే అంగారకుడి పురాతన భూగర్భ చరిత్రలో ఒకప్పుడు జీవ కార్యకలాపాలు జరిగి ఉండొచ్చన్న విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు ఎన్నోసార్లు సూచించాయి. కానీ తాజా పరిశోధన మాత్రం ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసేంత గొప్ప విషయం చెబుతోంది. అంగారకుడి లోపలి పొరల్లో నీరు లక్షల ఏళ్ల పాటు కొనసాగినట్టే కాదు, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం బతికి ఉండటం కూడా పూర్తిగా సాధ్యమని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇక ఈ పరిశోధనను ఎవరు చేశారు అనే విషయానికి వస్తే, ఈ విప్లవాత్మక అధ్యయనానికి న్యూయార్క్ యూనివర్సిటీ జీవం పోసింది. అబుదాబికి చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ల్యాబ్స్ శాస్త్రవేత్తల బృందం నాయకత్వం వహించింది. ఇక ఈ అధ్యయనం జియోఫిజికల్ జర్నల్లో ప్రచురించబడింది. ఇక భారతీయుడైన విఘ్నేష్ కృష్ణమూర్తి ఈ పరిశోధనపై దృష్టి సారించారు. నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం పరిశీలిస్తున్న ముఖ్య ప్రాంతాలు ఒకటి గేలే క్రేటర్. ఇక ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రాచీన ఇసుక దిబ్బలు, ఆ దిబ్బల దిగువ పొరలు, వాటిని రాళ్లుగా మార్చిన ఖనిజ అవస్థలు అన్నింటినీ చాలా లోతుగా అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకు ప్రత్యేకం ఈ ప్రాంతం అంటే గేల్ క్రేటర్ ఒకప్పుడు భారీ సరస్సుగా ఉండేదని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. అక్కడ ప్రవహించిన నీరు శతాబ్దాలది కాదు, కోట్ల ఏళ్ల పాటు భూగర్భ పొరల్లో నిలిచి ఉందని తెలిచారు. ఇక లోపలి పొరల్లో నీరు ఎలా నిలిచింది అనే విషయానికి వస్తే, అంగారకుడి పర్వత ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువ దిబ్బల్లోకి ప్రవహించిందని అన్నారు. ఇక ఆ నీరు లోతైన ఇసుక పొరల్లో బందీ అయిందని, కాలక్రమేణా ఆ నీరు జిప్సం వంటి ఖనిజాల రూపంలో శీతలీకరించబడిందని విఘ్నేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇక జిప్సం అనే ఖనిజం భూమిపై ఎడారుల్లో నీరు ఉండిన ప్రాంతాల్లో సహజంగా ఏర్పడుతుందని అన్నారు. అంటే అంగారకుడిలో కూడా ఇదే ప్రక్రియ జరిగిందని అర్థమని వారు చెబుతున్నారు. అంగారకుడి నేల ఒక్కసారిగా పొడిబారలేదని చెప్పడం ఈ అధ్యయనం చెప్పిన అత్యంత కీలకమైన విషయం. ఇక శాస్త్రవేత్తలు ఇంతకాలం భావించినట్టుగా నదులు ఆరిపోయిన వెంటనే గ్రహం మొత్తం వెంటనే పొడిబారలేదని, నీరు ఇంకా లోతైన పొరల్లో లక్షల ఏళ్ల పాటు నిల్వ ఉండిపోయిందని అన్నారు. ఈ భూగర్భ నీటిలో సూక్ష్మజీవులు బతికి ఉండే అవకాశం ఉందని పరిశోధన బృందం చేసిన కంపరేటివ్ స్టడీ ప్రకారం వారు వెల్లడించారు. ఇక నీరు నిరంతరం లభించేదని, ఖనిజాలు జీవాన్ని సంరక్షించే లక్షణాలు కలిగి ఉన్నవని, ఉష్ణోగ్రత భూగర్భంలో స్థిరంగా ఉండే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో మైక్రోబయల్ లైఫ్ చాలా కాలం పాటు బతకటం శాస్త్రీయంగా సుసాధ్యం. అయితే ఇప్పటికీ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక విఘ్నేష్ కృష్ణమూర్తి వివరాల ప్రకారం గేలే క్రేటర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ నీరు పూర్తిగా ఆగిపోలేదని, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం నేటికి ఉండటం అసాధ్యం కాదు అని తానంటున్నారు. ఇది ఒక చిన్న విషయం కాదని, ఎందుకంటే ఈ వ్యాఖ్య ప్రస్తుతం అంగారక గ్రహంలో జీవం ఉన్న అవకాశంను నేరుగా సూచిస్తుందని అంటున్నారు. ఇక నాసా మాండ్ మార్స్ మిషన్లు, యుఏఈ మంగళ అన్వేషణ ప్రాజెక్టులు, ఈఎస్ఏ, ఇస్రో భవిష్యత్ రోవర్లు ఇవి అన్ని శాస్త్రీయంగా జీవం కనుగొనే దిశలోనే సాగుతున్నాయంటున్నారు. ఇక ఈ పరిశోధన తెలియజేసిన జిప్సం సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో జీవం దాగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మిషన్లకు నేరుగా టార్గెట్ ఏరియాలను సూచిస్తుంది. ఇప్పుడు ఈ పరిశోధనలు బట్టి అంగారకుడిని పూర్తిగా చనిపోయిన గ్రహంగా చూసే అభిప్రాయాన్ని మార్చింది భూగర్భ నీరు అక్కడ ఉండటం అనేది భౌతికంగా కొనసాగడానికి కీలకమైంది. ఇక ఇది గనక ఒకసారి నిర్ధారించబడితే అది మానవ చరిత్రలోనే గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారక గ్రహం అంగారక గ్రహంపై ఇంకా జీవం ఉండే అవకాశాన్ని బలపరుస్తున్న తాజా శాస్త్రీయ పరిశోధన పర్వతాలు, రాళ్లు, ఎర్రదనం. ఇవి అంగారక గ్రహం పేరు వినగానే మనసుకు వచ్చే చిత్రాలు. అయితే చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని పూర్తిగా పొడిబారిన, నిష్క్రియమైన, చల్లని ఎడారిగా పరిగణిస్తున్నారు. అయితే అంగారకుడి పురాతన భూగర్భ చరిత్రలో ఒకప్పుడు జీవ కార్యకలాపాలు జరిగి ఉండొచ్చన్న విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు ఎన్నోసార్లు సూచించాయి. కానీ తాజా పరిశోధన మాత్రం ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసేంత గొప్ప విషయం చెబుతోంది. అంగారకుడి లోపలి పొరల్లో నీరు లక్షల ఏళ్ల పాటు కొనసాగినట్టే కాదు, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం బతికి ఉండటం కూడా పూర్తిగా సాధ్యమని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇక ఈ పరిశోధనను ఎవరు చేశారు అనే విషయానికి వస్తే, ఈ విప్లవాత్మక అధ్యయనానికి న్యూయార్క్ యూనివర్సిటీ జీవం పోసింది. అబుదాబికి చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ల్యాబ్స్ శాస్త్రవేత్తల బృందం నాయకత్వం వహించింది. ఇక ఈ అధ్యయనం జియోఫిజికల్ జర్నల్లో ప్రచురించబడింది. ఇక భారతీయుడైన విఘ్నేష్ కృష్ణమూర్తి ఈ పరిశోధనపై దృష్టి సారించారు. నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం పరిశీలిస్తున్న ముఖ్య ప్రాంతాలు ఒకటి గేలే క్రేటర్. ఇక ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రాచీన ఇసుక దిబ్బలు,
దిబ్బలు, ఆ దిబ్బల దిగువ పొరలు, వాటిని రాళ్లుగా మార్చిన ఖనిజ అవస్థలు అన్నింటినీ చాలా లోతుగా అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకు ప్రత్యేకం ఈ ప్రాంతం అంటే గేల్ క్రేటర్. ఒకప్పుడు భారీ సరస్సుగా ఉండేదని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. అక్కడ ప్రవహించిన నీరు శతాబ్దాలది కాదు, కోట్ల ఏళ్ల పాటు భూగర్భ పొరల్లో నిలిచి ఉందని తెలిచారు. ఇక లోపలి పొరల్లో నీరు ఎలా నిలిచింది అనే విషయానికి వస్తే అంగారకుడి పర్వత ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువ దిబ్బల్లోకి ప్రవహించిందని అన్నారు. ఇక ఆ నీరు లోతైన ఇసుక పొరల్లో బందీ అయిందని, కాలక్రమేణా ఆ నీరు జిప్సం వంటి ఖనిజాల రూపంలో శీతలీకరించబడిందని విఘ్నేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇక జిప్సం అనే ఖనిజం భూమిపై ఎడారుల్లో నీరు ఉండిన ప్రాంతాల్లో సహజంగా ఏర్పడుతుందని అన్నారు. అంటే అంగారకుడిలో కూడా ఇదే ప్రక్రియ జరిగిందని అర్థమని వారు చెబుతున్నారు. అంగారకుడి నేల ఒక్కసారిగా పొడిబారలేదని చెప్పడం ఈ అధ్యయనం చెప్పిన అత్యంత కీలకమైన విషయం. ఇక శాస్త్రవేత్తలు ఇంతకాలం భావించినట్టుగా నదులు ఆరిపోయిన వెంటనే గ్రహం మొత్తం వెంటనే పొడిబారలేదని, నీరు ఇంకా లోతైన పొరల్లో లక్షల ఏళ్ల పాటు నిల్వ ఉండిపోయిందని అన్నారు. ఈ భూగర్భ నీటిలో సూక్ష్మజీవులు బతికి ఉండే అవకాశం ఉందని పరిశోధన బృందం చేసిన కాంపరేటివ్ స్టడీ ప్రకారం వారు వెల్లడించారు. ఇక నీరు నిరంతరం లభించేదని, ఖనిజాలు జీవాన్ని సంరక్షించే లక్షణాలు కలిగి ఉన్నవని, ఉష్ణోగ్రత భూగర్భంలో స్థిరంగా ఉండే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో మైక్రోబయల్ లైఫ్ చాలా కాలం పాటు బతకటం శాస్త్రీయంగా సుసాధ్యం. అయితే ఇప్పటికీ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక విఘ్నేష్ కృష్ణమూర్తి వివరాల ప్రకారం గేలే క్రేటర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ నీరు పూర్తిగా ఆగిపోలేదని, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం నేటికి ఉండటం అసాధ్యం కాదు అని తానంటున్నారు. ఇది ఒక చిన్న విషయం కాదని, ఎందుకంటే ఈ వ్యాఖ్య ప్రస్తుతం అంగారక గ్రహంలో జీవం ఉన్న అవకాశంను నేరుగా సూచిస్తుందని అంటున్నారు. ఇక నాసా మాండ్ మార్స్ మిషన్లు, యుఏఈ మంగళ అన్వేషణ ప్రాజెక్టులు, ఈఎస్ఏ, ఇస్రో భవిష్యత్ రోవర్లు ఇవి అన్ని శాస్త్రీయంగా జీవం కనుగొనే దిశలోనే సాగుతున్నాయంటున్నారు. ఇక ఈ పరిశోధన తెలియజేసిన జిప్సం సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో జీవం దాగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మిషన్లకు నేరుగా టార్గెట్ ఏరియాలను సూచిస్తుంది. ఇప్పుడు ఈ పరిశోధనలు బట్టి అంగారకుడిని పూర్తిగా చనిపోయిన గ్రహంగా చూసే అభిప్రాయాన్ని మార్చింది భూగర్భ నీరు అక్కడ ఉండటం అనేది భౌతికంగా కొనసాగడానికి కీలకమైంది. ఇక ఇది గనక ఒకసారి నిర్ధారించబడితే అది మానవ చరిత్రలోనే గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారక గ్రహం అంగారక గ్రహంపై ఇంకా జీవం ఉండే అవకాశాన్ని బలపరుస్తున్న తాజా శాస్త్రీయ పరిశోధన పర్వతాలు, రాళ్లు, ఎర్రదనం. ఇవి అంగారక గ్రహం పేరు వినగానే మనసుకు వచ్చే చిత్రాలు. అయితే చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని పూర్తిగా పొడిబారిన, నిష్క్రియమైన, చల్లని ఎడారిగా పరిగణిస్తున్నారు. అయితే అంగారకుడి పురాతన భూగర్భ చరిత్రలో ఒకప్పుడు జీవ కార్యకలాపాలు జరిగి ఉండొచ్చన్న విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు ఎన్నోసార్లు సూచించాయి. కానీ తాజా పరిశోధన మాత్రం ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసేంత గొప్ప విషయం చెబుతోంది. అంగారకుడి లోపలి పొరల్లో నీరు లక్షల ఏళ్ల పాటు కొనసాగినట్టే కాదు, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం బతికి ఉండటం కూడా పూర్తిగా సాధ్యమని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇక ఈ పరిశోధనను ఎవరు చేశారు అనే విషయానికి వస్తే ఈ విప్లవాత్మక అధ్యయనానికి న్యూయార్క్ యూనివర్సిటీ జీవం పోసింది. అబుదాబికి చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ల్యాబ్స్ శాస్త్రవేత్తల బృందం నాయకత్వం వహించింది. ఇక ఈ అధ్యయనం జియో ఫిజికల్ జర్నల్లో ప్రచురించబడింది. ఇక భారతీయుడైన విఘ్నేష్ కృష్ణమూర్తి ఈ పరిశోధనపై దృష్టి సారించారు. నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం పరిశీలిస్తున్న ముఖ్య ప్రాంతాల్లో ఒకటి గేలే క్రేటర్. ఇక ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రాచీన ఇసుక దిబ్బలు, ఆ దిబ్బల దిగువ పొరలు, వాటిని రాళ్లుగా మార్చిన ఖనిజ అవస్థలు అన్నింటినీ చాలా లోతుగా అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకు ప్రత్యేకం ఈ ప్రాంతం అంటే గేల్ క్రేటర్. ఒకప్పుడు భారీ సరస్సుగా ఉండేదని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. అక్కడ ప్రవహించిన నీరు శతాబ్దాలది కాదు, కోట్ల ఏళ్ల పాటు భూగర్భ పొరల్లో నిలిచి ఉందని తెలిచారు. ఇక లోపలి పొరల్లో నీరు ఎలా నిలిచింది అనే విషయానికి వస్తే అంగారకుడి పర్వత ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువ దిబ్బల్లోకి ప్రవహించిందని అన్నారు. ఇక ఆ నీరు లోతైన ఇసుక పొరల్లో బందీ అయిందని, కాలక్రమేణా ఆ నీరు జిప్సం వంటి ఖనిజాల రూపంలో శీతలీకరించబడిందని విఘ్నేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇక జిప్సం అనే ఖనిజం భూమిపై ఎడారుల్లో నీరు ఉండిన ప్రాంతాల్లో సహజంగా ఏర్పడుతుందని అన్నారు. అంటే అంగారకుడిలో కూడా ఇదే ప్రక్రియ జరిగిందని అర్థమని వారు చెబుతున్నారు. అంగారకుడి నేల ఒక్కసారిగా పొడిబారలేదని చెప్పడం ఈ అధ్యయనం చెప్పిన అత్యంత కీలకమైన విషయం. ఇక శాస్త్రవేత్తలు ఇంతకాలం భావించినట్టుగా నదులు ఆరిపోయిన వెంటనే గ్రహం మొత్తం వెంటనే పొడిబారలేదని, నీరు ఇంకా లోతైన పొరల్లో లక్షల ఏళ్ల పాటు నిల్వ ఉండిపోయిందని అన్నారు. ఈ భూగర్భ నీటిలో సూక్ష్మజీవులు బతికి ఉండే అవకాశం ఉందని పరిశోధన బృందం చేసిన కాంపరేటివ్ స్టడీ ప్రకారం వారు వెల్లడించారు. ఇక నీరు నిరంతరం లభించేదని, ఖనిజాలు జీవాన్ని సంరక్షించే లక్షణాలు కలిగి ఉన్నవని, ఉష్ణోగ్రత భూగర్భంలో స్థిరంగా ఉండే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో మైక్రోబయల్ లైఫ్ చాలా కాలం పాటు బతకటం
శాస్త్రీయంగా సుసాధ్యం. అయితే ఇప్పటికీ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక విఘ్నేష్ కృష్ణమూర్తి వివరాల ప్రకారం గేలె క్రేటర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ నీరు పూర్తిగా ఆగిపోలేదని, అక్కడ ఇంకా సూక్ష్మజీవజాలం నేటికి ఉండటం అసాధ్యం కాదు అని తానంటున్నారు. ఇది ఒక చిన్న విషయం కాదని, ఎందుకంటే ఈ వ్యాఖ్య ప్రస్తుతం అంగారక గ్రహంలో జీవం ఉన్న అవకాశంను నేరుగా సూచిస్తుందని అంటున్నారు. ఇక నాసా మాండ్ మార్స్ మిషన్లు, యుఏఈ మంగళ అన్వేషణ ప్రాజెక్టులు, ఈఎస్ఏ, ఇస్రో భవిష్యత్ రోవర్లు ఇవి అన్ని శాస్త్రీయంగా జీవం కనుగొనే దిశలోనే సాగుతున్నాయంటున్నారు. ఇక ఈ పరిశోధన తెలియజేసిన జిప్సం సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో జీవం దాగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మిషన్లకు నేరుగా టార్గెట్ ఏరియాలను సూచిస్తుంది. ఇప్పుడు ఈ పరిశోధనలు బట్టి అంగారకుడిని పూర్తిగా చనిపోయిన గ్రహంగా చూసే అభిప్రాయాన్ని మార్చింది భూగర్భ నీరు అక్కడ ఉండటం అనేది భౌతికంగా కొనసాగడానికి కీలకమైంది. ఇక ఇది గనక ఒకసారి నిర్ధారించబడితే అది మానవ చరిత్రలోనే గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారక గ్రహం అంగారక గ్రహంపై ఇంకా జీవం ఉండే అవకాశాన్ని బలపరుస్తున్న తాజా శాస్త్రీయ పరిశోధన పర్వతాలు, రాళ్లు, ఎర్రదనం. ఇవి అంగారక గ్రహం పేరు వినగానే మనసుకు వచ్చే చిత్రాలు. అయితే చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని పూర్తిగా పొడిబారిన, నిష్క్రియమైన, చల్లని ఎడారిగా పరిగణిస్తున్నారు. అయితే అంగారకుడి పురాతన భూగర్భ చరిత్రలో ఒకప్పుడు జీవ కార్యకలాపాలు జరిగి ఉండొచ్చన్న విషయాన్ని శాస్త్రీయ పరిశోధనలు ఎన్నోసార్లు సూచించాయి. కానీ తాజా పరిశోధన మాత్రం ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసేంత గొప్ప విషయం చెబుతోంది. అంగారకుడి లోపలి పొరల్లో నీరు లక్షల ఏళ్ల పాటు కొనసాగినట్టే కాదు, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం బతికి ఉండటం కూడా పూర్తిగా సాధ్యమని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇక ఈ పరిశోధనను ఎవరు చేశారు అనే విషయానికి వస్తే ఈ విప్లవాత్మక అధ్యయనానికి న్యూయార్క్ యూనివర్సిటీ జీవం పోసింది. అబుదాబికి చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ల్యాబ్స్ శాస్త్రవేత్తల బృందం నాయకత్వం వహించింది. ఇక ఈ అధ్యయనం జియోఫిజికల్ జర్నల్లో ప్రచురించబడింది. ఇక భారతీయుడైన విఘ్నేష్ కృష్ణమూర్తి ఈ పరిశోధనపై దృష్టి సారించారు. నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం పరిశీలిస్తున్న ముఖ్య ప్రాంతాలు ఒకటి గేలె క్రేటర్. ఇక ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత ప్రాచీన ఇసుక దిబ్బలు, ఆ దిబ్బల దిగువ పొరలు, వాటిని రాళ్లుగా మార్చిన ఖనిజ అవస్థలు అన్నింటినీ చాలా లోతుగా అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఇందుకు ప్రత్యేకం ఈ ప్రాంతం అంటే గేల్ క్రేటర్ ఒకప్పుడు భారీ సరస్సుగా ఉండేదని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. అక్కడ ప్రవహించిన నీరు శతాబ్దాలది కాదు, కోట్ల ఏళ్ల పాటు భూగర్భ పొరల్లో నిలిచి ఉందని తెలిచారు. ఇక లోపలి పొరల్లో నీరు ఎలా నిలిచింది అనే విషయానికి వస్తే అంగారకుడి పర్వత ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువ దిబ్బల్లోకి ప్రవహించిందని అన్నారు. ఇక ఆ నీరు లోతైన ఇసుక పొరల్లో బందీ అయిందని, కాలక్రమేణా ఆ నీరు జిప్సం వంటి ఖనిజాల రూపంలో శీతలీకరించబడిందని విఘ్నేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇక జిప్సం అనే ఖనిజం భూమిపై ఎడారుల్లో నీరు ఉండిన ప్రాంతాల్లో సహజంగా ఏర్పడుతుందని అన్నారు. అంటే అంగారకుడిలో కూడా ఇదే ప్రక్రియ జరిగిందని అర్థమని వారు చెబుతున్నారు. అంగారకుడి నేల ఒక్కసారిగా పొడిబారలేదని చెప్పడం ఈ అధ్యయనం చెప్పిన అత్యంత కీలకమైన విషయం. ఇక శాస్త్రవేత్తలు ఇంతకాలం భావించినట్టుగా నదులు ఆరిపోయిన వెంటనే గ్రహం మొత్తం వెంటనే పొడిబారలేదని, నీరు ఇంకా లోతైన పొరల్లో లక్షల ఏళ్ల పాటు నిల్వ ఉండిపోయిందని అన్నారు. ఈ భూగర్భ నీటిలో సూక్ష్మజీవులు బతికి ఉండే అవకాశం ఉందని పరిశోధన బృందం చేసిన కంపరేటివ్ స్టడీ ప్రకారం వారు వెల్లడించారు. ఇక నీరు నిరంతరం లభించేదని, ఖనిజాలు జీవాన్ని సంరక్షించే లక్షణాలు కలిగి ఉన్నవని, ఉష్ణోగ్రత భూగర్భంలో స్థిరంగా ఉండే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో మైక్రోబయల్ లైఫ్ చాలా కాలం పాటు బతకటం శాస్త్రీయంగా సుసాధ్యం. అయితే ఇప్పటికీ జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక విఘ్నేష్ కృష్ణమూర్తి వివరాల ప్రకారం గేలె క్రేటర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ నీరు పూర్తిగా ఆగిపోలేదని, అక్కడ ఇంకా సూక్ష్మ జీవజాలం నేటికి ఉండటం అసాధ్యం కాదు అని తానంటున్నారు. ఇది ఒక చిన్న విషయం కాదని, ఎందుకంటే ఈ వ్యాఖ్య ప్రస్తుతం అంగారక గ్రహంలో జీవం ఉన్న అవకాశంను నేరుగా సూచిస్తుందని అంటున్నారు. ఇక నాసా మాండ్ మార్స్ మిషన్లు, యుఏఈ మంగళ అన్వేషణ ప్రాజెక్టులు, ఈఎస్ఏ, ఇస్రో భవిష్యత్ రోవర్లు ఇవి అన్ని శాస్త్రీయంగా జీవం కనుగొనే దిశలోనే సాగుతున్నాయంటున్నారు. ఇక ఈ పరిశోధన తెలియజేసిన జిప్సం సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో జీవం దాగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ మిషన్లకు నేరుగా టార్గెట్ ఏరియాలను సూచిస్తుంది. ఇప్పుడు ఈ పరిశోధనలు బట్టి అంగారకుడిని పూర్తిగా చనిపోయిన గ్రహంగా చూసే అభిప్రాయాన్ని మార్చింది భూగర్భ నీరు అక్కడ ఉండటం అనేది భౌతికంగా కొనసాగడానికి కీలకమైంది. ఇక ఇది గనక ఒకసారి నిర్ధారించబడితే అది మానవ చరిత్రలోనే గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.